హలో మామ, మనమైతే అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత మనం మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకేం చేయాలో అర్థం కాక మనోళ్ళని వేసుకొని ఊరంతా తిరుగుతున్నాం మామ. అంతలోపు ఇద్దరు వేరు ప్రేమికులు అయితే కనిపించారు మామ. చూడండి, ఈ చూడండి మామ, పిలుస్తుంటే తిప్పుకుంటా పోతుంది వాళ్ళు ఎవరు ఉన్నాడని. తిరిగి తిరిగి లాస్ట్కి రేగేలు పోదామని ప్లాన్ వేసుకున్నాం మామ. అది అక్కడ బండి తీసేవాడే మా తమ్ముడు ప్లస్ ఊరు మొత్తానికి అందగాడనమాట. రేగే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. మా వాడైతే రేగేలు ఎడుతున్నాడు చూడండి. అంతా బాగుంది. మా వాడు సడన్ గా ప్లాన్ అయితే చేంజ్ చేశాడు. పక్కనే వాటర్ ఉన్నాయి, అందులో ఒక తెప్పు ఉంది. ఆ తెప్ప ఎక్కి నీళ్ళలోకి పోవాలంటున్నాడు. మేము రామని చెప్తే ఒకడే వెళ్ళిపోయాడు. ఎలాగో ముగ్గురం వెళ్ళాం. మునిగితే ముగ్గురం మునగాలి, ఎనికి రా ముగ్గురం పదం అని చెప్పినాం. మా వాడైతే తెప్పకి రివర్స్ రేసి వెనక్కి వచ్చేసాడు. మనం కూడా ఎక్కి నీళ్ళలోకి అయితే పోయినాం. ఇదిగోండి మా అందగాడే మన కెప్టెన్. మేము కూడా ఫస్ట్ లో భయపడ్డాం, తర్వాత వ్యూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. వ్యూ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి మామ. నాకైతే ఎక్స్పీరియన్స్ సూపర్ గా అనిపించింది. ఈ రోజుకి ఎక్స్పీరియన్స్ ఆల్రా స్వామి అనుకొని మనం అయితే తెప్ప దిగేసి ఇంటికి స్టార్ట్ అయినాం. చేతిలో సౌండ్ బారు, అందులో సాంగ్స్ ఫుల్ వైబ్ మామ. మనం విన్యాసాలు ఇంకా అయిపోలేదు మామ. రేపు ఇంకా స్టార్ట్ అవుతాయి. ఫాలో కొట్టి పెట్టుకోండి.